సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించినట్లయితే అభివృద్ధిని చేసి చూపిస్తానని విజయనగరం జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి చెప్పారు. రాష్ట్రంలోనే కురుపాం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చెప్పారు. గిరి శిఖర గ్రామాలకు రోడ్లు వేయించి విద్యా వైద్య సదుపాయం కల్పించి గిరిజనులకు అండగా నిలుస్తామని చెప్పారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దించిన తోయక జగదీశ్వరితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. కురుపాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి తోయక జగదీశ్వరికి అయితే ఇక్కడ టికెట్ అయితే కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు తనకి ఏ విధంగా సహకరిస్తారు, ఇదే మొదటిగా తొలిసారిగా తను బరిలో నిలవబోతున్న నేపథ్యంలో తను మనసులో ఉన్నటువంటి మాట ఏ విధంగా చెప్పబోతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం. అసలు ఈ కురుపాం నియోజకవర్గంలో టీడీపీకి అంటే మీరు తొలిసారిగా టీడీపీ క్యాండిడేట్గా బరిలో దిగబోతున్నారు. ప్రజల నుంచి కావచ్చు, ఈ ప్రాంత ప్రజల నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుందని అనుకుంటున్నారు, ఏంటి? ముఖ్యంగా ఈరోజు నాకు గిరిజన మహిళనైన నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మరి ముఖ్యంగా నాకు ఈరోజు ఈ స్థానం కల్పించినటువంటి గౌరవనీయులు చతుర్చర్ల విజయరామరాజు గారు, మరి ఇంత అవకాశాన్ని నాకు కల్పించినప్పటికీ నాతో వెన్నంటూ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పటి వరకు నాకు చాలా ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు, ఆటుపోట్లు, ఎన్ని కేసులు వచ్చినా నా వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా నా గెలుపు కోసం అందరు కూడా కష్టపడి పనిచేసి రేపు కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాకు ఇచ్చేయడానికి అందరు కూడా మనస్ఫూర్తిగా అందరూ సహాయం చేయడానికి మాత్రం అందరు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకించి నేను ఇప్పుడు వరకు నాకు కష్టపడి పనిచేశారు, ఇక ముందు కూడా గెలిచేంత వరకు చేస్తామని చెప్పి ఏ విధంగా అయినా ఈసారి మిమ్మల్ని గెలిపించుకోవాలమ్మా అని చెప్పేసి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీకు గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకెళ్లాలనేసి ప్రతి ఒక్క కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరూ కూడా ఏకతాటిపైనే ఉన్నారు సార్. పుష్పశ్రీవాణి గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు నాకు అవకాశము ఇస్తారు. కాబట్టి ఇచ్చినప్పటికీ నేను ప్రతి ఒక్కరు కూడా వైద్యం పరంగా అయితేనేమి, అభివృద్ధి పరంగా అయితేనేమి, సంక్షేమం అయితేనేమి ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయాలని నేను అనుకుంటున్నాను. మరోవైపు తొలిసారిగా మీరు ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో దిగబోతున్నారు. డిప్యూటీ సీఎం సాక్షాత్ పాముల పుష్పశ్రీవాణి మీద సార్ నాకైతే నిజంగా చెప్పాలంటే నేను ఒక ఎంపీటీసీను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొని ఎక్కడైతే మా బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకందరికి కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను చూస్తున్నాను. అంటే కులాలకి మతాలకి అతీతంగా నేను పూర్తి స్థాయిగా అందరికీ న్యాయం చేయాలని అనుకుంటున్నాను. మొత్తం మీద ఏదైతే తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగబోతున్న జగదీశ్వర్ అయితే వచ్చే ఎన్నికల్లో నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి అంటున్నారు. మరోవైపు కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా హిల్ టాప్ ఏరియాలో ఏదైతే గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని చెప్పేసి అంటున్నారు. మా ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా అభివృద్ధిని విజయపథంలో నడిపిస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు ఉమా మహేశ్వరతో శ్రీధర్, HM TV, ఉమ్మడి విజయనగరం జిల్లా.